హలో, నమస్తే, నమస్కారం. ఇప్పుడు శ్రీరెడ్డి గురించి ఒక మాట చెప్పడానికి వచ్చామండి. శ్రీరెడ్డి ఒక పతివ్రత శిరోమణిలాగా, సతీ సావిత్రి అనసూయలాగా స్త్రీ జాతి గురించి మాట్లాడుతుంది చూడండి. స్త్రీ జాతి ఒక ఆ పతివ్రత కూడా అంతలా మాట్లాడదు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అంటే ఏంటో నలుగురు నాలుగు మాటలు అనుకునేటువంటి విషయం మనందరికీ తెలిసిందే. సినిమా ఇండస్ట్రీలో ఒక మగవాడు కష్టపడి రావాలంటే చాలా కష్టపడాలి, తన నైపుణ్యాన్ని నిరూపించుకోవాలని అంటారు. అదే ఒక ఆడదైతే అతి సులువుగా తన అందచందాలను బయటకు చూపించినట్లయితే ఆడదానికి వెంటనే అవకాశాలు వస్తాయని అనుకుంటాం. అయితే తిను 5 సంవత్సరాల్లో 10 సంవత్సరాలు అయింది సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిందని చెప్పుకుంటుంది కదండి. అయితే 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల నుంచి ఏం చేస్తుంది, అవకాశాలు ఇస్తారని చెప్పి కమిట్మెంట్ ఇస్తూనే ఉందంట. 5 సంవత్సరాల నుంచి కూడా తిన సుఖమైన జీవితం కోసం, లగ్జరీ లైఫ్ కోసం, విలాసవంతమైన జీవితం కోసం తిను 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి కూడా కమిట్మెంట్ ఇస్తూ వ్యభిచారం చేస్తూ వచ్చింది. లాడ్జిల్లోని లేకపోతే లైట్ స్టూడియోలోని తనంతా తనే చెప్తుంది కదండి. మాకు అవకాశం ఇవ్వకపోతారా అని చెప్పి మమ్మల్ని వాడుకున్నారని. ఎప్పుడూ కూడా తినను ఒక నిర్భయలాగా, ఒక ఆసిఫ్లాగా బయట రేప్ చేసేటువంటి ఒక అమాయకత్వ స్త్రీలాగా తినని ఎవరు కూడా బలవంతంగా అనుభవించలేదు. అవునా కదా? బలవంతంగా అనుభవించారా? బలవంతంగా అనుభవించి తినని మోసం చేశారు, లేకపోతే ఏదో కొడుకు చేసేయారు అంటే తిను మోసపోయిందని, లేకపోతే వాళ్ళ మీద తిను కంప్లైంట్ ఇచ్చినా పర్లేదు. అయితే ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటంటే పట్టుకుట్టు కోసం వ్యభిచారం చేస్తూ కుటుంబాన్ని పోషించుకున్న ఆడదాని గురించి అయితే మనం బాధపడవచ్చు. అయితే నీకు అవకాశం ఇస్తాను, నువ్వు కమిట్మెంట్ ఇస్తావా అని అవకాశం ఇచ్చినప్పుడు నేను ఇవ్వను, లేకపోతే నా నా నేను అలాంటిది క్యారెక్టర్ కాదు అని చెప్పేసి సైడ్కి వెళ్ళిపోతే తను ఈరోజు ఇలా మోసపోవాల్సిన అవసరం లేదు. ఏ? ఎప్పుడైతే అలాగ అడిగారో తను ఆ కమిట్మెంట్కి ఒప్పుకుంది కాబట్టి ఇన్ని రోజులు తను అనుభవిస్తూ వచ్చారు. సాయంత్రం వెళ్ళిపోతే 5,000 10,000 ఇస్తూ వచ్చారు. తన లగ్జరీ లైఫ్కి అవకాశం కుదిరింది. ఇన్ని రోజులు కూడా కమిట్మెంట్ ఇచ్చి తన శరీరం ఫుల్గా హోనం అయిపోయింది. తనతో ఉన్నటువంటి మిగతా ఊరు చూసారా, మహిళా సంఘాలు అని చెప్పి కూడా వస్తున్నారు. వాళ్ళందరూ కూడా హోనం అయిపోయి చివరికి ఏం చేశారంటే వాళ్ళ శరీరం ఈ కమిట్మెంట్కి, ఈ వ్యభిచారానికి ప్రోత్సహించగా ఈ రోజునాడు బయటికి అవకాశాలు రావట్లేదని మీడియా ముందుకు రావటం జరిగింది. ఇన్ని రోజులు కమిట్మెంట్ మోసపోతున్నారన్న విషయం తెలియదు వాళ్ళకి. ఏంటంటే చివరికి కమిట్మెంట్ ఇచ్చి వారి శరీరం హోనం అయిపోయి వారి శరీరం వాళ్ళకి సహకరించగా వాళ్ళు వీళ్ళని వాడుకుని వీళ్ళు బోర్ కొట్టేసింది కాబట్టి చివరికి అవకాశాలు రాకపోతే మనకి మనీ రొటేషన్, లగ్జరీ లైఫ్ సర్క్యులేషన్ అవ్వదు కాబట్టి ఈ రోజున మేము మోసపోయాం అని వీళ్ళు మీడియా ముందుకు వచ్చి మహిళా సంఘాలతో కలిసి వీళ్ళు మనకి ఇంత పెద్ద రాద్ధాంతం చేస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి సరిగ్గా చూడండి. మహిళా సంఘాలను పేరు చెప్పి మీటింగ్ పెడుతున్నారు కదా, ఆ మహిళా సంఘ నేత మొక్కలు చూసారా? ఎప్పుడైనా భర్తలతో కాపురాలు చేసిన మొక్కలు అయ్యి వాళ్ళు మహిళా జాతి కోసం మాట్లాడుతున్నారా? పవన్ కళ్యాణ్ తల్లి అంటాను చూడండి, అది పవన్ కళ్యాణ్ తల్లి అంట. ఆ యొక్క అంజనాదేవి ఆ ముఖం చూడండి పాపం. ఆవిడ ఒక ఎన్ని ఆణిముత్యాలు అందించింది. కొన్నిదల చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ గురించి చూడండి. రామ్ చరణ్ తేజ, బడా నిర్మాత అత్తగారు అల్లు అరవింద్, ఒక అల్లు అర్జున్కి ఏమవుతుంది, రామ్ చరణ్కి నానమ్మ, అల్లు అర్జున్కి ఇలాంటి ఫ్యామిలీని కలిగించినటువంటి అంజనాదేవి గురించి ఇది మాట్లాడుతుందా? ఈ యొక్క శ్రీదేవి తల్లి చూడండి, మొన్న TV9 యాంకర్ ఇంటర్వ్యూ చేస్తే పాపం మీకు ఇలాగ ఇది శ్రీరెడ్డి ఇలా చేస్తుంది కదా, మీకు ఏమనిపిస్తుందంటే ఆ ముఖం దాచేసుకుని ఏడవలేక ఆ తల్లి యొక్క ముఖంలో ఉన్నటువంటి బాధను చూడండి. మాకు ఇంటి పక్క నుంచి నలుగురు వచ్చి చెబుతుంటే మాకు చాలా సిగ్గేసేస్తుందండి. ఏదో తీర్థయాత్రలకు వెళ్ళి జాగ్రత్తగా మేము అలా జీవనం గడుపుదాం అనుకుంటున్నామండి. మాకు చాలా సిగ్గుచేటండి. మాది బ్రాహ్మణ కులం అండి, మాది ఆధ్యాత్మికం అండి. ఈ విధంగా మేము ఎప్పుడు చూడాలనుకోలేదండి. చాలా బాధగా ఉందండి, చెప్పలేకపోతున్నానండి అని ఆ శ్రీరెడ్డి తల్లి బాధపడుతుంది. అలాంటిది స్త్రీ జాతి అంటుంది. ఒక స్త్రీ ఈ హిందూ సాంప్రదాయంలో, ఈ భారతదేశంలో, ఈ సమాజంలో స్త్రీ యొక్క కట్టుబాట్లు ఎలా ఉంటాయో దానికి తెలుసా? అది బట్టలు ఇప్పేసి బయట నిరసన చేస్తుందా? ఒక భర్త తన అందచందాలను, చర్మ సౌందర్యాన్ని చూడవలసినటువంటి ఒక భర్త నలుగురిలో పబ్లిక్ బట్టలు ఇప్పేస్తే దీనికి ఏదో అవకాశాలు వచ్చేస్తాయని, దీని బాధలు భరించేస్తారని, దీని బాధలు వింటారని దీని అపోహ. ఒక్కసారి ఆలోచించండి. సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ తప్ప దీని బాధలు వినిపించుకునే నాదులు లేడా? పవన్ కళ్యాణ్ తప్ప దీని బాధలు వినిపించుకునే నాదులు లేడా? ఒక బాలకృష్ణ
ఎమ్మెల్యే అధికార పార్టీ నాయకుడు బాలకృష్ణ దగ్గరికి వెళ్తే దీని మాట వినరా? ఒక ఎంపీ మురళమోహన్ వెళ్తే దీని బాధలు వినరా? ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి మంచు మోహన్ బాబు ఉన్నాడు, అలాగా ఎంతోమంది ఉన్నారు. ఇంకా తెలంగాణ గవర్నమెంట్ అంటుంది కదా, బాబు మోహన్ సినిమా ఇండస్ట్రీ నుంచి రాలేదా? ఇంకా సినిమాటోగ్రఫీ మినిస్టర్లు ఎవరు లేరా? అంటే పవన్ కళ్యాణ్ ఒక్కడే కావాలా దీనికి? పవన్ కళ్యాణ్ ఒక్కడే కావాలా? మొన్న ఒక ఇంటర్వ్యూలో చూడండి, పవన్ కళ్యాణ్ ఇచ్చి నాకు పెళ్లి చేసింది అంటుంది. పవన్ కళ్యాణ్ ఇచ్చి నాకు పెళ్లి చేసింది అంటుంది. ఆ నెక్స్ట్ డే ఆ మహిళా సంఘాలతో కలిసి దీనికి ఎవరో సైడ్ నుంచి పొలిటికల్ పార్టీ వాళ్ళు ఎవరో ఒకరు ముళ్ళిచ్చి గుచ్చినట్టున్నారు. పవన్ కళ్యాణ్ అన్న అన్నందుకంటే చెప్పు తీసి కొట్టేసుకుంటుందంట. పవన్ మళ్ళీ అదే నోటితో ఏమంటుంది తెలుసా? పవన్ కళ్యాణ్ కాలు కింద నలిగిపోయిన పువ్వుని తీయడానికి మనం సరిపోతామండి అంటుంది. ఇది అన్నీ దీని నోని మాటలే. అలాంటిది ఇది బతుకు తెరువు కోసం న్యాయంగా బతికింది, నాకు అవకాశాల కోసం నన్ను ఎలా వేధించారు అని అడిగితే పర్వాలేదు. పోనీ ఏదో అర్ధనగ్నంగా పాపం ఏదో దీని బాధ వినిపించుకుంటుంది. పాపం ఇది చేస్తున్న ఇది యొక్క విధానం కరెక్టే అని ఆలోచించే లోపల పవన్ కళ్యాణ్ ఈ విధంగానే పవన్ కళ్యాణ్ మీద పడిపోతుంది. అంటే దీని బాధ వినటానికి ఒకే ఒక పవన్ కళ్యాణ్ తప్ప దీనికి ఎవరు లేనట్టున్నారు. దీనికి ఒక్కసారి వినండి. ఇది 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉండి కమిట్మెంట్ ఇచ్చి వ్యభిచారం చేసి ఇన్ని సంవత్సరాలు కూడా దీనికి లగ్జరీ లైఫ్ మనీ సర్క్యులేషన్ అయ్యి జాతికి నడిచిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఇది బోరు కొట్టేసింది మిగతా వాళ్ళందరికీ, కనుక దీనికి అవకాశాలు రావట్లేదు. ఒక్కసారి హీరోయిన్ అని ఒక పాపులారిటీ ఒక సెలబ్రిటీ అని ఒక ముద్ర వేసుకున్నాం అనుకో, దీని రెమ్యునేషన్ పెరుగుతుంది. ఏ రెమ్యునేషన్? సాయంత్రం 6 గంటలకు 7 గంటలకు షూటింగ్ అయిపోయిన తర్వాత కమిట్మెంట్ ఎత్తా చూసారా, ఆ కమిట్మెంట్ రెమ్యునేషన్ పెరుగుతుంది దీనికి. ఒకసారి సెలబ్రిటీ అని ముద్ర వేసుకున్నా, ఒకసారి హీరోయిన్ అని ముద్ర వేసుకున్నా, ఆ కమిట్మెంట్ రేటు కోసం, ఆ రెమ్యునేషన్ కోసం ఈ రోజున నాకు కార్డు ఇవ్వండి, నాకు ఈ అవకాశాలు రావట్లేదని బాధపడుతుంది తప్ప కానీ తిన మోసపోవటం ఏమీ కాదు. కనుక ఇది చేసేటువంటి ఈ విధానానికి మనం బాధపడిన అవసరం లేదు, మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఆకలి కోసం, పొట్టకుట్టు కోసం తినటానికి గతి లేని వాళ్ళ ఆవేదనను, బాధలను వినటానికి పవన్ కళ్యాణ్ ఉన్నాడు. కానీ దీనికిలాగా మంచి డ్రెస్సులు వేసుకుని ఆ అందచందాలను చూసేసి దాని అందచందాలను పక్క పెట్టేసి ఏదో కమిట్మెంట్ కోసం, వ్యభిచారం కోసం ఏదో సెలబ్రిటీ అయిపోదామని, దాని రెమ్యునేషన్ పెరుగుతుందని ఈ విధంగా చేసేటువంటి ఆవేదన పవన్ కళ్యాణ్ వినడం. పేదల ఆర్తనాదాలను వింటాడు, కష్టాలు ఉన్నటువంటి వారి యొక్క ఆర్తనాదాలు వింటాడు. దీనికి ఏం పని అండి? ఇది రోడ్డు మీదకి వెళ్తే దీనికి కాళ్ళు లేవా, చేతులు లేవా? దీన్ని నోరిప్పుకుని దీని బాధ చెప్పుకుంటుంది. చెప్పుకోలేని బాధలు అయితే పవన్ కళ్యాణ్ వింటాడు, కానీ దీని బాధలు ఎవరు వినరు. ఓకే, మనం దీనికోసమే చెప్పాను. ఇది ఏంటంటే దీని అంతా కూడా హైటెక్ వ్యభిచార సెలబ్రిటీ ఇది. ఓకేనా? దీని యొక్క రెమ్యునేషన్ రేట్ తగ్గిపోయింది. ఒకసారి సెలబ్రిటీ అని ముద్ర పడిందనుకో, దీని యొక్క కమిట్మెంట్ రెమ్యునేషన్ పెరుగుతుంది అనేటువంటి ఒక అపోహతో అవకాశం ఉంటుంది. స్టార్టింగ్లో మా తెలుగు వాళ్ళు అందే, చివరికి నాకు అవకాశం ఉందని వాడుకుని వదిలేసారు అందే, నాకు కార్డు ఇవ్వట్లేదు అంటుంది. అందరి కోసం పోయి చివరికి దీని యొక్క పర్సనల్గా ఈ యొక్క ఉద్యమం అంటే మళ్ళీ దీనికి ఒక పేరు. ఓకేనండి, దీన్ని అర్థం చేసుకుంటారని నేను ఈ విధంగా మాట్లాడడం జరిగింది. ఓకే, బాయ్.